హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మార్నింగ్ మనం కరీంనగర్ నుంచి బయలుదేరి స్వర్ణగిరి టెంపుల్ అయితే షూట్ చేసినాము. సో స్వర్ణగిరి టెంపుల్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీగా 3 o'clock అయితే మౌంట్ పేరకి అయితే వచ్చేసినాము. సో ఎట్లాగో మేము ఈ రోజు మొత్తం స్వర్ణగిరి టెంపుల్ అయిపోతుంది అనుకున్నాం, బట్ లక్కీగా మాకు 3 వరకు టైం మిగిలింది. సో ఎట్లాగో అంటే ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి మౌంట్ పేర కంపల్సరీ మీకు చూపించాలన్న ఉద్దేశంతో సో ఇక్కడికైతే రావడం జరిగింది. సో మౌంట్ పేరకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. కరీంనగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 183 kilometers అయితే వస్తుంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు, అంటే హైదరాబాద్ లోకల్ నుండి వచ్చే వాళ్ళు మాత్రం ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర అయితే ఎగ్జిట్ అవ్వాలి. సో అక్కడ నుండి ఎగ్జాక్ట్లీగా ఔటర్ రింగ్ రోడ్ నుండి అయితే మనకు మౌంట్ పేర ఎగ్జాక్ట్లీగా 9 kilometers అయితే అట్లా వస్తుంది. సో 9 kilometers ఎగ్జాక్ట్లీ 9 kilometers ఉంది. విజయవాడ హైవే పైన మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటది. సో మౌంట్ పేర అయితే చాలా బాగుంది. సో ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకు రామోజీ ఫిలిం సిటీ నుంచి కూడా చాలా దగ్గర, ఎగ్జాక్ట్లీ ఒక 6 kilometers అట్లా వస్తుంది. సో రామోజీ ఫిలిం సిటీ చూసిన వాళ్ళు మౌంట్ పేర కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. టికెట్స్ విషయం మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం పెద్దవాళ్ళకి వచ్చేసి 680 అనమాట, చిల్డ్రన్స్ కి వచ్చేసి 580. సో ఇంక్లూడ్ జిఎస్టీ అనమాట. అండ్ ఇందులో అయితే ఫుడ్ ఇంక్లూడెడ్ ఉండదు, కాస్ట్యూమ్స్ ఇంక్లూడెడ్ ఉండదు. మనం సపరేట్ గా ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ కు పే చేయాలి, అండ్ కాస్ట్యూమ్స్ కూడా పే చేయాలన్నమాట. సో కాస్ట్యూమ్స్ విషయానికి వచ్చేసి 50 rupees కి అట్లా మనకు రెంట్ అయితే ఇస్తారు. అంటే ఓన్లీ సింగిల్ పీస్ కి 50 rupees అట్లా పే చేయాలి. 2 pieces కి వచ్చేసి 100 rupees. మన దగ్గర నుంచి వెళ్ళి 150 rupees అయితే డిపాజిట్ చేయించుకుంటారు. తర్వాత మనం కాస్ట్యూమ్ రిటర్న్ చేసినప్పుడు మనకు 150 rupees రిటర్న్ చేస్తారు. కంపల్సరీ అంటే ఇది కంపల్సరీ అయితే కాదు, అంటే మన ఇష్టం, ఇక వేసుకుంటే మంచిది. నైలాన్ దుస్తులు అయితే మరీ రిస్ట్రిక్టెడ్ అయితే లేదు అక్కడ, కానీ నైలాన్ దుస్తులు వేసుకుంటే మాత్రం మంచిది. ఇక్కడ పార్కింగ్ అయితే ఎట్లాంటి చార్జెస్ అయితే లేవు, పార్కింగ్ ఫ్రీ అనమాట. ఇది బాగుంది. అండ్ ఇంకొకటి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి వెళ్ళి 5:30 వరకు, 6 వరకు కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఎందుకు ఇస్తున్నా అంటే మేము వచ్చిందే 3కి కాబట్టి ఇంకా ముందు అయితే టైం దొరకకపోవచ్చు. ఫాస్ట్ గా రైడ్స్ చేసుకుంటూ అయితే వెళ్తాము. సో మధ్యలో టైం దొరకకపోవచ్చు, అందుకనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని చెప్పేసి ముందే ఇస్తున్నాను. ఇక్కడైతే చెప్పదగ్గ విశేషాలు ఏంటంటే మెయిన్ గా ఏమంటారు, వేవ్ పూల్ అనమాట. వేవ్ పూల్ కూడా ఉంది. అండ్ రైడ్స్ ఉన్నాయి, మంచి రైడ్స్ ఉన్నాయి. కిడ్స్ కి సపరేట్ సపరేట్ పూల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చిన్న పిల్లలకు కూడా చిన్న పూల్స్ ఉన్నాయి. ఏమంటారు, రెయిన్ డాన్స్ ఉంది. అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే గో కార్టింగ్ అనమాట. సో అదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, నాకు మస్తు హ్యాపీ అనిపించింది. సో గో కార్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ నుండి దీని పేరుకు తగ్గట్టునే మౌంట్ పేర నిజంగా అన్ని కాదు, పెద్దవాళ్ళు ట్రై చేసే మంచి గేమ్స్ కూడా, లైక్ ఏంటంటే జాయింట్ వీలు, కొలంబస్, అట్లాంటి రైడ్స్ కూడా మౌంట్ పేర గుట్ట పైన ఎక్కడో ఉన్నాయి. సో మంచిగా స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాలి. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఆయాసపడతారు, కొంచెం నార్మల్ గా యంగర్స్ అయితే మాత్రం ఫాస్ట్ ఎక్కుంటూ వెళ్ళిపోతారు, అంత పెద్ద ఏం అనిపించదు. సో నేను అక్కడ తీసిన మంచి క్లిప్స్ కూడా మీకైతే పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని కమెంట్స్ కి అయితే నేను రిప్లై ఇస్తున్నాను. సో టైం దొరికినప్పుడల్లా రిప్లై ఇస్తున్నాను. బట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి మీకు, ఇంకేమైనా రైడ్స్ అంటే కొత్త ఏమైనా, అంటే మనకు అన్ని తెలియకపోవచ్చు కదా, కొత్త ఏమైనా ప్లేస్లు పడితే మాత్రం కింద కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ ఇచ్చేసాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. సో మేము వచ్చేసి ముగ్గురం కాబట్టి 3 adults 1 kid. సో మనకు మొత్తం 2620 rupees అయితే అయింది. సో టికెట్ తీసుకొని ఇప్పుడైతే మనం లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. మన టికెట్ని మన హ్యాండ్కి బ్యాండ్ లాగా అయితే వేస్తారు. ఇదైతే అన్ని పార్కులలో కామన్ అనమాట. సో గాయస్ ఇట్లా ట్యాగ్స్ వేసుకొని సో లోపలికైతే ఎంట్రీ అయిపోయినాను. సో ఫస్ట్ అయితే నేను వాటర్ గేమ్స్ అయితే కొట్టబోతున్నాను, ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా నేనైతే ఇప్పుడు 4 o'clock అయితే వచ్చినాను. సో ఇప్పుడు 5:30కి అట్లా వాటర్ గేమ్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఫాస్ట్గా వాటర్ గేమ్స్ రైడ్ చేసి మీకు చూపిస్తాను. సో చూడండి. సో మనకు లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ అయితే వేవ్ పూల్ ఉంటుంది. సో వేవ్ పూలే కాకుండా ఇక్కడ చిన్న వాటర్ గేమ్స్ అవుతున్నాయి. సో మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి. ఇప్పుడు నాకు వెనకాల కనిపించేదంతా వేవ్ పూల్ అనమాట. సో ఇక్కడ వేవ్ పూల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఒక క్లిప్ అయితే చూపిస్తాను. చలో ఇప్పుడు మనమైతే రెయిన్ డాన్స్కి అయితే వెళ్ళిపోవాలి. సో కాస్త ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూడండి చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. సో చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఇది బాగుంటుంది. ఇక్కడైతే ఇది రెయిన్ డాన్స్ అనమాట. సో ఫుల్ ఎండాకాలం కాబట్టి ఇక్కడైతే ఎక్కువ జనాలు లేరు. సో
వచ్చేసి నార్మల్ చిన్న బోటు పిల్లల కోసం అనమాట. సో కిడ్స్ కి రైడ్ చాలా బాగుంటది. అండ్ సపరేట్ గా దీనికి పేడ్ అనమాట. అమౌంట్ పే చేసి మనం అయితే రైడ్ చేయాల్సి ఉంటుంది. దీని అమౌంట్ సరే 2 lakhs కి వచ్చేసి 80 రూపీస్ అనమాట. సో 4 lakhs కావాలంటే మాత్రం 120 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. సో ఇదైతే మనం తీసుకున్న టికెట్ లో ఇంక్లూడ్ అయితే కాదు, సపరేట్ టికెట్ తీసుకుని రైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు. సో ఇక్కడ నుంచి కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ కిడ్స్కి సంబంధించిన వాటర్ రైడ్స్ పూల్ అయితే ఉంది. సో ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. పూల్ కూడా చాలా పెద్దగా ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో గైస్ వెనకాల అనిపిస్తుంది కదా. సో రైడ్స్ అయితే నేనైతే ఫస్ట్ రైడ్ ఆ బ్లూ డబుల్ రైడ్ అయితే వేయబోతున్నాను. కానీ ఏమేమి లేదు అక్కడ. సో రైడ్ అయితే చూపిస్తారండి. సో నేనైతే ఫస్ట్ రైడ్ చేయడానికైతే పైకి అయితే వచ్చేసినాను. ఇక్కడ రైడ్స్ నేమ్స్ అయితే ఏం లేవు, సో అందుకే ఏం మెన్షన్ చేయట్లేదు. ఇక్కడ నుంచి కిందికి చూస్తే చాలా భయం వేస్తుంది, బట్ రైడ్ చేస్తుంటే మాత్రం చాలా థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది. సో గైస్ మేమైతే లాస్ట్ రైడ్ ఇప్పుడు బ్లూ రైడ్ వేసాం కదా. సో చాలా బాగుంది. కొంచెం కూడా అంటే మధ్యలోకి వచ్చినాక కూడా ఏం భయం అనిపించలేదు. లాస్ట్ లో మాత్రం కొంచెం ఫియర్ వేసింది. నా కెమెరా ఎక్కడ పగిలిపోతుంది, మొత్తం వాటర్ లో పడిపోయింది. సో బాగుంది, ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఇంకొక రైడ్ సేమ్ రైడ్ కానీ సో ఇట్లా రోల్ రైడ్ లా ఉంటుంది. సో దానికైతే వెళ్తున్నాం రండి. జై శ్రీరామ్. చూసారు కదా, మొత్తం బ్లైండ్ ఉండే, అందులో మొత్తం కంప్లీట్ చీకటి ఉంది. మా ఒక్క నిమిషం నాకు కళ్ళు తిరిగినాయి. అసలే నాకు చీకటి ఫోబియా, అసలు చీకటి అంటే అస్సలు పడదు. కానీ మస్తు భయపడ్డా. బట్ లాస్ట్లో కొంచెం వెళ్తూ కనిపిసరికి ధైర్యం వచ్చింది. బట్ బాగుంది, ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను సింగిల్గా సోలో ట్రయల్ అయితే వేయబోతున్నాను, రండి. అమ్మాయికి బాగుంది. రావటి నీళ్ళలో ముంచి చలో ఈ రైడ్స్ అయితే చూడండి కంప్లీట్. ఈ రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం అక్కడ ఏంటి చిల్డ్రన్స్ గేమ్స్కి అయితే వెళ్ళిపోదాం. రావడమే లేట్గా వచ్చినాం కాబట్టి నాకు టైం అయితే సరిపోలేదు. సో అందుకని నేను వేవ్ పూల్ అయితే చూపించలేకపోయాను. సో ఇక్కడ నుంచి అలా చాలా డ్రై గేమ్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చూపించాలి కాబట్టి టైం సరిపోదు కాబట్టి ఈ వేవ్ పూల్ అయితే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మా చిన్నోడు ఇవ్వండి చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మా కిడ్స్ అయితే.
ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఇక్కడ అన్ని రకాల ఫుడ్ అయితే దొరుకుతుంది మీకు. అండ్ ఇక్కడ ఫుడ్ చార్ట్ కూడా, అంటే ఫుడ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్, వాటి ప్రైస్ కూడా ఇక్కడ చార్ట్లో చూపిస్తున్నాను. సో మీకు యూజ్ అవుతుంది, ఒకసారి చూసేసేయండి. సో ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన అన్ని రకాల ఫుడ్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ప్రైజులు కూడా రైట్ సైడ్ మెన్షన్ చేసిర్రు. సో ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి ఒక క్లిప్ అయితే చూపిస్తున్నాను. చైనీస్కి సంబంధించిన ఫుడ్, మన సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని ఫుడ్ అయితే దొరుకుతుంది. అమ్మో గైస్, డ్రై గేమ్స్కి వెళ్ళాలంటే సో చాలా మెట్ల ఎక్కువ రావాలి. అమ్మో జై శ్రీరామ్. పేరులో మేమైతే జాయింట్ వీల్ అయితే ఎక్కినాము. సో హారబుల్ ఎక్స్పీరియన్స్ అయితే. సో చాలా హైట్లో వెళ్తుంది. ఇక్కడ చూస్తే మొత్తం అంటే యాదాద్రి, భువనగిరి జిల్లా మొత్తం కనిపిస్తుంది. అండ్ రింగ్ రోడ్, చెరువులు, మౌంట్ పేర మొత్తం కనిపిస్తుంది. సో చూడడానికి చాలా బాగుంది నిజంగా. వావ్. సో గైస్, ఇప్పుడైతే జాయింట్ వీల్ అయిపోయింది. సో ఇప్పుడు గో కార్టింగ్ అయితే వెళ్తున్నాము, రండి. సో నేను ఫస్ట్ టైము, నాకు ఎప్పుడు తెలియదు, అంతా ఎప్పుడు రైడ్ చేయలేదు. శంషాబాద్లో ఒకసారి చేద్దాం అనుకున్నా కానీ నాకు భయం వేసి నేను చేయలేదు. సో ఇప్పుడు ట్రై చేద్దాం, రండి. ఇదైతే నార్మల్గా మనం పే చేసిన టికెట్లో అయితే ఇంక్లూడ్ కాదు, సెపరేట్గా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎంతనో ఏంటో ముందుకెళ్ళి తెలుసు. సో గాయస్, ఇది వచ్చేసి గో కార్టింగ్ అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినాను. టికెట్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా 3 రౌండ్స్కి 150 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. రైట్ గైస్, ఇప్పుడైతే మనం ఫస్ట్ గో కార్టింగ్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది ఎటు పోతుంది తెలియదు, ట్రై అయితే చేస్తున్నా. చలో, జై శ్రీరామ్. అంతే. ఇదిగో ఇక్కడ కనిపించే ఈ వేలోనే మనకు 3 రౌండ్స్ అయితే ఉంటాయి. సో నేనైతే ఫస్ట్ టైం రైడ్ చేశాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. Everything is hazy. I'm gone. Summer. సో గాయస్, మా అల్లుడు అయితే ట్రై చేయబోతుండు. సో ఇక్కడ నుంచి వెళ్ళి డ్రై గేమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో ఒక్కొక్కటిగా అయితే ఎక్కుకుంటూ మీకైతే చూపిస్తాను, చూడండి.
అలా ట్రై చేయాలి దమ్దా. خطبة دين لا సో ఇక్కడ కిడ్స్కి సంబంధించిన చిన్న పార్క్ అయితే ఉంది. సో మంచి మంచి అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. సో పిల్లలు కూడా వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్లవర్స్ బాగున్నాయి అని చెప్పేసి అక్కడ తెంపినాను, చూడడానికి చాలా బాగున్నాయి. సో గైస్ ఇది మౌంట్ అపేరా. సో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే తప్పకుండా తెలియజేయండి. ఈరోజు నాకు ఫుల్ హెడ్ఏక్ ఉంది, బట్ అయినా కూడా ఇది చేయాలి అన్న ఒక ఇదితోనైతే వచ్చి చేశాను. మీకు కంపల్సరీ మౌంట్ అపేరా చూపించాలన్న ఉద్దేశంతో అయితే చూపించాను. అండ్ ఈరోజే మనకు ఏమంటారు యాదాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మార్నింగ్ వీడియో చేసి, సో ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్లీగా 3:50కి అయితే మౌంట్ అపేరాకి వచ్చాము. మౌంట్ అపేరాలో అయితే 5:30కి ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. అంటే వాటర్ గేమ్స్ కానీ డ్రై గేమ్స్ కానీ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో నేను 3:50కి వచ్చిన, బట్ ఫాస్ట్ వచ్చి 4 o'clockకి టికెట్స్ తీసుకొని 4 to 5:30 లోపు ఫాస్ట్గా గేమ్స్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ముందుగా వెళ్ళడమే వాటర్ గేమ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను. సో వాటర్ గేమ్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ డ్రై గేమ్స్కి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని కాస్ట్యూమ్స్ అన్ని చేంజ్ చేసుకొని సో డ్రై గేమ్స్కి అయితే వచ్చినాను. అండ్ సో డ్రై గేమ్స్ అన్ని మళ్ళీ మీకు ఇప్పుడైతే వీడియోస్ చూసారు కదా. సో అవన్నీ ఈ మౌంట్ అపేరాలో ఉన్న గేమ్స్ అనమాట. సో చాలా బాగున్నాయి. జాయింట్ వీల్ కానీ ఇదేంటి గో రైడింగ్ గోకాటింగ్, సో మా అదేంటి జాయింట్ వీల్ కానీ గోకాటింగ్ కానీ సో అన్ని కూడా చాలా బాగున్నాయి. సో కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ కు సపరేట్ ఒక చిన్న ఏమంటారు పార్క్ లాగా అవుతుంది. సో అది మనకు అక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఇప్పుడు చూసారు కదా. సో ఈ వేలో అయితే చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంటుంది. సో పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటారు. అండ్ ఎల్డర్స్ కూడా చాలా మంచి గేమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. కొంచెం టైం తీసుకొని రావాలి. నాలాగా అంటే నేను లాగ్ చేస్తాను కాబట్టి సో మీకు ఏమేమి చూపించాలో అవన్నీ పాయింట్ టు పాయింట్ చూపించుకుంటా ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. బట్ మీరు అట్లా కాదు, మీ ఫ్యామిలీతో వచ్చి ఎర్లీ మార్నింగ్ అంటే ఎగ్జాక్ట్లీగా 10:30, 11కి అట్లా ఓపెన్ అవుతుంది. సో 10:30, 11కి అట్లా వచ్చి మంచిగా ఈవినింగ్ 5:30, 6 దాకా అయితే ఎంజాయ్ చేయండి. సో మీకైతే ఐ హోప్ మీకు అన్నీ కూడా చూపించాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. మన వీడియో కంప్లీట్ చేసుకొని సో ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఎగ్జిట్ అవ్వాలంటే